హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియో సరికి ఏంటంటే మనకి 2024 అయితే ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ 2024 లో మనకి టాప్ 10 మూవీస్ ఏవి మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అనేది డీటెయిల్ గా మాట్లాడుకోబోతుంది. అక్కడ స్కిప్ చేయకుండా చదవకు చూసే ప్రయత్నం చేయండి. ఇలాంటి మూవీ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మనకి టాప్ 10 మూవీస్ సరికి మనకి హనుమాన్ మూవీ అనమాట. ఈ మూవీ ఇప్పటి వరకు కూడా మనకి 295 కోట్లు కలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఓన్లీ ఫస్ట్ రోజే 145 crores అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఇది ఒకసారి మనకి టాప్ 10 లో అవుతుంది. మనకి టాప్ 9 వచ్చేసరికి మనకి ఈగల్ మూవీ రవితేజ గారిది. ఇది దాదాపు మనకి 23 కోట్లను అయితే కలెక్ట్ చేసింది అనమాట. మనకి టాప్ 9 లో అయితే ఉందన్నమాట. ఇది 23 కోట్లను అయితే కలెక్ట్ చేయడమే జరిగింది డే 1. మనకి నెక్స్ట్ వచ్చేసరికి అంటే టాప్ 8 వచ్చేసరికి మనకి డబల్ ఇస్మార్ట్. ఈ మూవీ వచ్చేసరికి మనకి 13,000 కోట్లను అయితే కలెక్ట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ రోజు ఓన్లీ నేను చెప్తున్నా అన్ని కూడా ఓన్లీ ఫస్ట్ రోజు కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ మాత్రమే చెప్తున్నాను. మనకి టాప్ 4 వచ్చేసరికి మనకి అంటే అదే మనకి టాప్ 8 వచ్చేసరికి మనకి ఇండియన్ 2 అనమాట. ఈ మూవీ వచ్చేసరికి మనకి 19 crores అయితే కలెక్ట్ చేయడం జరిగింది ఫస్ట్ రోజు. మనకి నెక్స్ట్ వచ్చేసరికి సరిపోదా శనివారం. ఈ మూవీ వచ్చేసరికి మనకి 59 crores అయితే కలెక్ట్ చేస్తుంది అనమాట. మొత్తం ఓవరాల్ వరల్డ్ వైడ్ క్రాస్ వచ్చేసరికి మనకి 98 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా టాప్ 5 వచ్చేసరికి మనకి టిల్లు స్క్వేర్ అనమాట. ఈ మూవీ వచ్చేసరికి మన ఫస్ట్ రోజు 83 crores అయితే కలెక్ట్ చేయడం జరిగింది. మనకి మొత్తం అంటే మూవీ ఓవరాల్ కలెక్షన్ వచ్చేసరికి మనకి 126 crores అనమాట. మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గుంటూరు కారం టాప్ 4. ఈ మూవీ ఫస్ట్ రోజు వచ్చేసరికి 127 crores అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అదే విధంగా మొత్తం వరల్డ్ వైడ్ అంటే మనకి వరల్డ్ వైడ్ గ్రాఫ్ వచ్చేసరికి మొత్తం 181 crores అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. మనకి టాప్ 3 వచ్చేసరికి కలికి 2898 AD. ఈ మూవీ వచ్చేసరికి మనకి ఫస్ట్ రోజే 286 కోట్లు కలెక్ట్ చేయడం అయితే జరిగింది. మొత్తం వరల్డ్ వైడ్ వచ్చేసరికి మనకి 142 crores అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దేవరా పార్ట్ 1 టాప్ 2 లో దేవరా పార్ట్ 1 అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి ఫస్ట్ రోజు 220 కోట్లను అయితే కలెక్ట్ చేసింది. మనకి ఓవరాల్ వరల్డ్ వైడ్ వచ్చేసరికి మనకి 422 కోట్లను అయితే కలెక్ట్ చేస్తుంది అనమాట. ఇంకా టాప్ 1 వచ్చేసరికి మనకి పుష్ప ద రూల్ పార్ట్ 2 అనమాట. ఇది మొత్తం ఫస్ట్ రోజే దాదాపు 322 కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది వరల్డ్ వైడ్. మనకి ఇప్పుడు వరకు ప్రెసెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ వరకు కూడా 1597 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేస్తుంది అనమాట. ఇవి మన ఇండియాలో టాప్ 10 మూవీస్ అనమాట. అంటే మన తెలుగు వాళ్ళు తీసినటువంటి మూవీస్ 2024 టాప్ 10 అనేవి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇవే కాదు కొన్ని వందల మూవీస్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి అనమాట. అన్నింటిలో కూడా మంచి సపోర్ట్ వస్తుంది. కానీ వాటిలో టాప్ 10 మూవీస్ అయితే ఇవ్వనమాట. 2025 లో మంచి మంచి మూవీస్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతున్నాయి. వాటి గురించి కూడా మాట్లాడుకుందాము. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.